శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. నభః స్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్త అననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదిత అంతః ఆత్మా ధృతిం న వింధామి సమం చ విష్ణో. భయమును కలిగించు కోరలను ప్రణయాగ్నిని పోలినవి అయిన నోళ్లను చూసి, దేవేశ జగన్నివాస, దిక్కులు తెలియలేకుండా ఉన్నాను, సుఖమును కూడా పొందలేకుండా ఉన్నాను, ప్రసన్నుడువు అవ్వు దేవా, శాంతించుము అని అర్జునుడు భగవానుడితో అంటూ ఉన్నాడు. అమీచ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాహు సర్వే సహయేవ అవనిపాల సంజ్ఞైః భీష్మః ద్రోణః సూతపుత్రః తథా అసౌ అస్మదీయైః యోధ ముఖ్యైః. ధృతరాష్ట్రుని పుత్రులు కూడా అందరూ, ఇంకా భీష్ముడు, ద్రోణుడును, ఈ సూతపుత్రుడు కర్ణుడును మన యొక్క ముఖ్య వీరులతో కూడా కలిసి నిన్ను గురించి నీ యందు చిక్కుకుంటున్నారు దేవాదిదేవ అని అంటూ ఉన్నాడు. సహ అపి వక్త్రాణి తే మాణాహు విసంతి దంశ్రా కరాలాని భయానకాని కేచిత్ విలక్నాహు దశన అంతరేషు సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమ అంజేగైః. యొక్క భయమును కలిగించే కూరలను, భయమును కలిగించే నోటి సందుల త్వరపడుచు చిక్కుకుంటూ ఉన్నారు. కొందరు పండ్ల సందులలో తగులుకుని పొడిగా చేయబడిన శిరస్సులతో కనబడుతూ ఉన్నారు. తలలు చూర్ణములై కనబడుతూ ఉన్నారు. యథా నదీనాం బహవః అంబువేగాః సముద్రం ఏవ అభిముఖాః ద్రవంతి తథా తవ అమీ నరలోకవీరాః విసంతి వక్త్రాణి అభి విజ్వలంతి. ఎలాగైతే నదులు అనేకమైన నీటి ప్రవాహాలు సముద్రము వైపునకే ప్రవహిస్తున్నవో అలాగే ఈ వీరులైన మనుష్యులు అన్ని వైపులా మండుతున్న నీ నోళ్ళ యందు చిక్కుకుంటూ ఉన్నారు. యథా ప్రదీప్తం
జ్వలనం పద జాగః విశంతి నాసాయ సమృద్ధవేగాః తథా ఏవ నాసాయ విశంతి లోకాః తవ అపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఎలాగైతే మండుచున్న అగ్నిని నాశనం కావటానికి మిడతలు కావలసినంత వేగం కలవై ప్రవేశిస్తూ ఉన్నాయో, అలాగే మనుష్యులు కూడా కావలసినంత వేగం కలవై నాశనం కావటానికి నీ నోళ్ల సందుల ప్రవేశిస్తూ దగ్గవుతూ ఉన్నారు. అఖ్యాహి మే కః భవాన్ ఉగ్రరూపః నమః అస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుం ఇచ్ఛామి భవంతం అద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం.